నేచర్కి నమస్కారం చేసుకుని పని మొదలెడతాను, కానీ మీకు నమస్కారం చేసి పని మొదలెడతాను. భర్తకి నమస్కారం చేసి పని మొదలెడితే మంచి జరుగుతుంది. భర్త బంకమట్టి అవన్నీ ఇక్కడ కాదు. అయితే ఇప్పుడు ఫస్ట్గా వచ్చేసండి. హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ శ్రీదేవి. వెల్కమ్ టు లైఫ్ ఎట్ ఫామ్ హౌస్. ఇప్పుడు వచ్చేసి మన ఫామ్లో నేను చెప్పున్నానండి వీడియోలోను, చిన్న పని చేసుకుంటానని. అవేమీ కాదండి, అందరూ చేసేదే, అందరూ పట్టేదే ఒడియాలండి. ఒడియాలు పట్టుకుందాం. ఇక్కడ ఎండ బాగా వస్తుంది కదా మన ఫామ్లోను. ఒడియాలు పట్టుకుంటే చాలా బాగా ఒక్క రోజులోనే ఆరిపోతాయి. ఎప్పటి నుంచో అనుకుంటున్నాను, అలాగలా డిలే అవుతుంది. రోజు రోజు ఏదో ఒకటి పని పడడం, రాకపోవడం, అట్లా ఏదో ఒకటి అవుతుంది. అందుకనే ఈసారి ఏదేమైనా సరే పట్టాలని పడుతున్నాను ఒడియాలు. అది నేను చాలా సంవత్సరాల తర్వాత అండి. ఎప్పుడో మా పిల్లలు చిన్న చిన్నగా 1-2 సంవత్సరాల పిల్లలప్పుడేమో మేము బోరబండలో ఉండేవాళ్ళం ఫస్ట్లోను. అక్కడ ఉన్నప్పుడు ఆంటీ పడుతుంటే చూశాను. అది నేను చేయలేదు, నాకు అసలు తెలియదు. అప్పుడు చిన్న వయసు, అప్పుడు తెలీదు. అందుకనే ఆంటీ పడుతుంటే చూశాను. అదే ఫస్ట్, అదే లాస్ట్ అనుకోవాలి. అప్పుడు సాయం చేశాను ఒడియాలు పట్టడానికి ఆంటీకి, ఆంటీ ప్రాసెస్ చేస్తే. కానీ అలా మా ఇంట్లో అయితే గుర్తుంది. కానీ ఇప్పుడు యూట్యూబ్లో వచ్చేసిన తర్వాత కొంచెం ఈజీ అనిపిస్తుంది అనమాట. ఎవరిని అంటే అడగక్కర్లేదు, మనకంటూ ఒక యూట్యూబ్ ఉంది, ఆ యూట్యూబ్లో చూసుకుని చేసుకోవచ్చు అనేది ఇప్పుడు వచ్చేసింది. అప్పుల్లో లేవు కాబట్టి ఇవన్నీ గుర్తుపెట్టుకున్నాను. ఆ గుర్తే నాకు అలా మా ఇంట్లో ఉండిపోయింది. అయినప్పటికీ ఇప్పుడు యూట్యూబ్లో అందరూ ఎవరికి నచ్చినట్టు వాళ్ళండి ఈ ఒడియాలు అనేవి రకరకాల ప్రాసెస్లో రకరకాలుగా పట్టుకుంటారు. అది వాళ్ళ తినేదాన్ని బట్టి, వాళ్ళకి ఇష్టమైన దాన్ని బట్టి చేసుకుంటూ ఉంటారు. కొన్నిసార్లు పిల్లలకి ఇష్టపడతారని చెప్పేసి రకరకాల మోడల్లో కూడా పట్టుకుంటారు ఈ వడియాలు అనేది. నేను అనే రకం, మా పిల్లలు పెద్దోళ్ళు అయిపోయారు కాబట్టి వాళ్ళు చెప్తే వింటారు కాబట్టి నేను ఏ రకంగానూ ఏ మోడల్ కానీ పట్టక్కర్లేదు. మేము తినే విధంగా ఎప్పుడు యథావిధంగా ఎలాగైతే తింటారో, ఎప్పుడు కొంచెం నేను ఊరి నుంచి తెచ్చుకోవడం కానీ, పక్కింటి ఆంటీ ఎవరో ఒకరు పెడితే అట్లా వేయించుకోవడము. లేదంటే పిల్లలకి ఇప్పుడు అంతా ఈ ఫుడ్ అయిపోయింది కదండి, గొట్టాలు బ్యాట్లు లాంటివి వస్తున్నాయి కదా రెడీమేడ్, అవి అలవాటు అయిపోయి అవి తినడానికి ఇష్టపడిపోయారు. కానీ ఇవి పట్టి వేయించితే ఒకసారి ఇష్టంగా తిన్నారు, కొద్దిగానే చేస్తేని. అందుకని అప్పటి నుంచి ఇవి కొంచెం కొంచెంగా, ఎప్పుడు యూట్యూబ్లు తెలియవు కాబట్టి చూపించకపోవడం కానీ అట్లా ఉండే కాదు. ఎక్కువ నేను పట్టలేదు కూడాను. మళ్ళీ చాలా సంవత్సరాల తర్వాత వాళ్ళలో ఇచ్చినవి, లేదంటే ఈ బ్యాట్లు కొనేసి ఇవే తింటున్నారు కదా పిల్లలు అన్నట్టు అలాగ అయిపోయింది నా పరిస్థితి కూడాను. ఇప్పుడు ఏదేమైనా సరే తినిపించాలి, నేర్పించాలి అనేది నాకు కూడా. పిల్లలు కూడా పెద్దోళ్ళు అవుతున్నారు కదండి, పెళ్ళిళ్ళ దగ్గరికి వచ్చాను. నేను కూడా నేర్చుకుంటూ వాళ్ళకి అప్పగింతలప్పుడు కూడా ఇచ్చుకుంటూ ఉంటాం కదా. అందుకని ఈసారి ఖచ్చితంగా పట్టాలని ఏదేమైనా పట్టుదలగా పడుతున్నాను. ఎలా వస్తాయో చూడాలి. అంటే చాలా సంవత్సరాల తర్వాత ఏం పడుతున్నావు ఫస్ట్? ఒడియాలు, రవ్వ వడియాలు. మనం ఉప్మా రవ్వ అంటాం కదా, సూజీ రవ్వ అంటారు, ఉప్మా రవ్వ అంటారు, బొంబాయి రవ్వ అంటారు, సూజీ రవ్వ అంటారు. అదే ఆ రవ్వతోనే పడుతున్నాను. నేను ఎలా పడతానో ఏంటనేది మీకు ఇప్పుడు చూపిస్తానండి. ఇప్పుడు వచ్చేసి ఫస్ట్ మనం ఇదిగో ఒక 5-6 కాయలు తీసుకుంటున్నానండి నేను, పచ్చిమిరపకాయలు. ఈ పచ్చిమిరపకాయ ప్లేస్లో ఎండుమిరపకాయలు కూడా, ఎండుమిర్చి కూడా మనం గ్రైండర్కి పట్టుకుని కూడా వేసుకోవచ్చు. అలాగే ఇంత జీలకర్ర, కొంచెం జీలకర్ర వేసుకుంటాను. నేనైతే పచ్చిమిరపకాయ జీలకర్ర కలుపుకొని వేసుకుంటాను. కాకపోతే ఇవి ఏంటంటే ముందుగా నేను కచ్చబచ్చ దంచి రోట్లోను పక్కకు పెట్టుకుంటాను. నాకు మిక్సీ ఉన్నది కానీ అంత ఇప్పుడు వేసుకునే అంత నాకు ఇష్టం లేదు. నేను అందుకని రోట్లోనే దంచుకుని పక్కకు పెట్టుకుంటాను. పక్కకు పెట్టుకున్నాక
నేను రవ్వ ఎంత తీసుకుంటున్నాను, వాటర్ ఎంత తీసుకుంటున్నానో కూడా మీకు ఒకసారి చూపిస్తాను. ప్రస్తుతానికైతే ఇవి మిక్సీలో కూడా పట్టుకోవచ్చండి, కానీ నాకు ఇలా రోట్లో దంచుకున్నదే అప్పుడు నేను చూశాను. ఈ రోట్లో ముగ్గుట్రు, అందుకే రోట్లోనే దంచేసుకుంటున్నాను. పెద్ద రోలు ఉంది కానీ ఇంకా సరే. ఇవి 4-5 పచ్చిమిరపకాయల వరకు వేసుకుంటున్నాను, అందుకనే అంత రోలు తీసి మనము చెయ్యక్కర్లేదని చిన్న దాంట్లో రోట్లో దంచుకుని పెట్టుకుంటాం. రోట్లో దంచుకుంటే బాగుంటుందని చీకూతంత దానికి మిక్సీ వేయడం ఎందుకు, కొంచెం గొడ్డు వస్తుంది కానీ పర్లేదు. కొంచెం జీలకర్ర అండి, ఈ జీలకర్ర అనేది మనం అలా ఉప్మా రవ్వ మరుగుతున్నప్పుడు కూడా వేసుకోవచ్చు, కానీ అలా వేసుకోవడం వల్ల ఏమవుతుందంటే ఒకే చోట ఉండల కింద ఎక్కువగా ఉండిపోవటం జరుగుతుంది. అందుకనే నేను ఈ మిరపకాయలతో పాటు కొంచెం వేసుకొని కచ్చపచ్చ దంచుకుంటున్నాను. దీన్ని కూడా జీలకర్ర చూద్దామండి. నేను చాలా సంవత్సరాల తర్వాత పడుతున్నాను అన్నాను కదా, అన్నీ కొంచెం కొంచెంగా వేసుకుని చేసుకుంటాను. తర్వాత ఇవి బాగా వచ్చినాయి, బాగున్నాయి అనిపించినప్పుడు నేను కొంచెం ఎక్కువగా పట్టుకోవడానికి ట్రై చేస్తాను. ఫస్టే మనం ఎక్కువ పట్టుకుని ఇబ్బంది పడే కంటే తక్కువగా పట్టుకుని మనం చూసుకుని మళ్ళీ తర్వాత దానికి తగ్గట్టు చేసుకుంటే బాగుంటుందని నా ఉద్దేశం. అది నేను ఈ గ్లాస్ తీసుకున్నానండి, గ్లాస్తో గ్లాసు రవ్వ తీసుకుంటున్నాను. ఒక్క గ్లాస్కి వచ్చి 8 గ్లాసులు వాటర్ దాకా పడతాయండి. అలాగని ఇంకో గ్లాసు 9 గ్లాసులు వేసుకున్నా పర్వాలేదు. అది మనం కొంచెం పలుసగా చేసుకుంటే, అంటే మనం వేసేటప్పుడు వడియాలు పట్టేటప్పుడు సిక్కబడిపోతూ ఉంటుంది. అందుకని కొంచెం మరీ పలసగా కాదు, మరీ సిక్కగా కాదు, కొంచెం పలసగా ఉంటే మనకి కొంచెము ఆ వడియాలు ప్రాసెస్ పట్టుకునేటప్పుడు ఎక్కువ తొందరగా సిక్కబడుకోకుండా ఉండాలంటే 9 గ్లాసులన్నా వేసుకోవచ్చు, పర్వాలేదు. కానీ ఎక్కువ శాతం 1కి 8 గ్లాసులు అండి కరెక్ట్ కొలత, అంటే 1కి 8 గ్లాసులు. ఇప్పుడు నేను 8 గ్లాసులు కూడా తీసుకుంటానండి. నాకు కొంచెం 8 గ్లాసుల కంటే కొంచెం రవ్వ కొంచెం అంత ఎక్కువగా ఉంది, అందుకని 9 గ్లాసులు వేసుకుంటాను నేను. 2 స్పూన్లకి ఎక్కువగా ఉంది రవ్వ నా దగ్గర. పన్నెండున్నర. మనం స్టవ్ వెలిగించుకుని స్టవ్ పైన మనం ఏదైతే వాటర్ తీసుకున్నామో వాటర్ గిన్నె స్టవ్ మీద పెట్టేసుకుని ఇవి మరిగేదాకా ఉందామండి. మరిగేటప్పుడే కొంచెంగా సాల్ట్ వేసుకుందాము. సాల్ట్ వేసుకుని అప్పుడు మనం ఆ మరుగుతున్నప్పుడే ఫస్ట్లో మనం హైలో పెట్టినా పర్వాలేదండి మంట. మనం ఉప్మా రవ్వ వేసుకున్నప్పుడు తిప్పుకుంటూ ఉంటాం కదా, అప్పుడు మాత్రం స్లోగానే పెట్టుకుని తక్కువలో పెట్టుకుని మంట తిప్పుకుంటూ ఉండాలి. లేదంటే ఉండల కింద తొందరగా వేసేసిన, తొందరగా మంట ఎక్కువ పెట్టేసిన అది సరిగ్గా ఉడకదు, ఉండలు కట్టేస్తుందండి. ఆ ఉండలు కట్టుకోకుండా ఉండాలంటే మనం సిమ్లో పెట్టుకుని మెల్లగా తిప్పుకుంటూ మనం చేసుకోవాలండి, అప్పుడు బాగుంటుంది. అది కొంచెంగా సాల్ట్ వేస్తున్నానండి. కావాలంటే నేను రవ్వ వేసినప్పుడు మళ్ళీ ఒకసారి చూసుకుంటాను, తక్కువైతే వేసుకుంటా. బాగా తక్కువ ఉండొద్దు, అలాగని బాగా ఎక్కువ ఉండొద్దండి. కొంచెం మనకి నాలుగు మీద వేసుకోగానే పర్వాలేదు అనిపించేలాగా ఉంటే సరిపోతుంది. ఎందుకంటే ఈ వడియాల్లో నువ్వు ముందు ఎక్కువగా వేసుకున్నాం అనుకో, ఆ వారిన తర్వాత మనం వేయించుకునేటప్పుడు వడియాలు చాలా ఉప్పు పట్టేసినట్టు ఉంటాయి. అందుకే ఉప్పు తక్కువైనా పర్వాలేదు కానీ ఎక్కువ కాకుండా చూసుకోండి. ఎక్కువ వేసుకున్నా చాలా ఉప్పు పట్టేస్తాయి. మరుగుపో వచ్చినాయి వాటరు. ఇదిగో నేను గ్లాసుడు ఓ గ్లాసుడు రవ్వకి 8 గ్లాసులు వాటర్ తీసుకున్నానండి. 8 గ్లాసులు వాటర్ వేసుకోవాలి అంతే, నీళ్లు. కాకపోతే నాకు కొంచెం అంత ఎక్కువగా ఉంది రవ్వ, అందుకే 9 గ్లాసులు వేసుకున్నాను. ఇదిగో కొంచెం అంత ఎక్కువగా ఉంది కాబట్టి ఈ రవ్వ ఎక్కువగా ఉంది, అందుకే 9 గ్లాసులు వాటర్ పోసేసుకున్నాను నేను.
ఎండ ఆల్రెడీ వచ్చిందండి. ఎండ సురుమంటుంది. ఎండ స్టార్ట్ అయిపోయింది. నేనైతే సాపేసుకుంటున్నాను. సాపేసుకుని సాపైన పని చేసుకుని పట్టుకుంటానండి. ఎందుకంటే మంచాలు ఉన్నాయండి, మడత మంచాలు. ఆ మడత మంచాలు క్లాత్ వచ్చి ఇట్లా డౌన్ కింద ఉన్నట్టు ఉంటాయి కదా. ఇది ఒకసారి నీటిలో పెట్టి నీళ్ళు తీసి నేను శుభ్రంగా ఆరేసుకున్నాను, జాడించేసుకున్నానండి. పంచె కొత్తదే నీటిలో పెట్టుకుని ఆరబెట్టేసుకుని నానబెట్టి ఆరబెట్టి నేను ముందే రెడీ చేసుకుంటే నేను అది అవగానే వాటర్ మరుగుతున్నాయండి. నేను ఇది ఉప్మా రవ్వ అయితే వేసుకుంటున్నాను. మనం ఇలా వేసుకుని తిప్పుకునేటప్పుడు మంట స్లో చేసుకోవాలండి. నేను స్లో పెట్టుకున్నాను, తక్కువగా చేసుకున్నాను. మంట తక్కువగా చేసుకోండి. లేదంటే కలిపేట బొండ బొండల కిందకి వస్తుంది. చెప్పాను కదా. చూద్దామండి. నేను కూడా ఫస్ట్ టైం, చాలా సంవత్సరాల తర్వాత ఫస్ట్ టైమే పడుతున్నాను అంటున్నాను కదా. బాగా రావాలని కోరుకుంటున్నాను. మీరు కూడా కోరుకోండి. ఎప్పటి నుంచోనండి, చాలా సంవత్సరాల నుంచి, చాలా రోజుల నుంచి. ఇది కొంచెంగా నాకు కొంచెం ఎక్కువ ఉంది అన్నాను కదా. ఒక గ్లాస్ కంటే కొంచెం ఎక్కువ ఉంది అన్నాను, వేసేసుకుంటున్నానండి. తిప్పుతూ ఉండాలండి, లేదంటే ఉండలు కడుతుంది. నాకు కొంచెం తక్కువ అయింది ఉప్పు, కొంచెం వేసుకుంటున్నాను. ఇంకో స్పూను, అంటే స్పూను ఒక 4 స్పూన్లు పట్టింది. అయినప్పటికీ ఇంకో స్పూన్ వేసుకున్నాను. బాగా చప్పగా ఉంది. నేను తీసుకున్న స్పూన్ అండి చాలా చిన్నగా ఉంది. మీకు ఫస్ట్లో ఒక్కటే స్పూను వేసానని చెప్పాను కదా ఉప్పు, దాంతో ఒక 5 స్పూన్లు పట్టిందండి. ఇదిగోండి, నేను అప్పుడు ఆపేసానండి. ఈ విధంగా వచ్చింది నాకు. నేను ఆపేసుకుంటున్నాను. ఇప్పుడు ఒకసారి చూసుకుంటానండి ఉప్పు. చాలండి, సరిపోయింది. ఇప్పుడు ఈ ఒకటే చిన్నగా అయిపోయింది క్లాత్. చూడు. ఇప్పుడు నేను వచ్చి కొంచెం ఇది వేసుకుంటున్నానండి. ఏదైతే పచ్చిమిరపకాయలు దంచి పెట్టాను కదా, ఇది వడియాలకి ఎప్పుడు ఉప్పు సప్పగా ఉన్నట్టే ఉండాలి. ఎక్కువైనట్టు ఉంటే తర్వాత మనకి ఏమవుతుందంటే ఉప్పు పట్టేసినట్టు అవుతాయండి ఆరిన తర్వాత. అందుకే కొంచెం తక్కువగానే. ఇది కూడా నేను పచ్చిమిరపకాయలు కూడా ఒక గ్లాస్కి వచ్చి ఒక 5-6 కాయలు వేసుకున్నానండి. చూద్దాం ఘాట్ ఎలా ఉంటుంది. ఓకేనా. మీ నోటికి రుచికి సరిపడగా సప్పగా ఉండేటట్టే వేసుకోండి ఉప్పు. అయితే అయిపోయింది సారు. ఇదిగోండి, నేను ఈ విధంగా మూత పెట్టుకొని ఈ గిన్నెలోకి తీసుకుని అక్కడ పట్టుకుంటాను. రండి. అదైతే ఎగిరిపోవడం జరుగుతుంది. కొంచెం కప్పులు తీసుకొస్తారా.
రోజు చేస్తూ ఉంటేనండి బాగుంటుంది. మనం చాలా సంవత్సరాల తర్వాత చేస్తున్నాం కదా, అంటే చాలా సంవత్సరాల తర్వాత వేస్తున్నామండి. వేస్తున్నాను కదా, కొంచెం ఫస్ట్ భయం 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 భయంగా అనిపిస్తుంది. దగ్గరగా దూరంగా వేసుకోవాలా, దగ్గరగా వేసుకోవాలా. ఒడియాలు వంకర టింకరగా వస్తే ఏమన్నా ప్రాబ్లమా అని అడుగుతున్నా మన సబ్స్క్రైబర్. అలాగే వచ్చి మొన్న పోయిన వీడియోలో ముందు వీడియోలో మా చిట్టుబాబు గారు అది ముందు వీడియోలో నాకు కామెంట్స్ పెట్టారండి కొన్ని. మీది డ్రెస్ బాగుందండి, ఎక్కడ కొన్నారు అని. అది వచ్చేసి నేను అది షాపు రామోజీరావు గారిది షాప్ అండి, కళాంజలి. అది ఎక్కడండి అది ఆ షాపు? లక్డీ కపూల్. లక్డీ కపూల్ అంట. ఆ ప్లేస్లో కొనుక్కున్నామండి వెళ్ళి, మా ఫ్రెండ్స్ రాని కవిత గారు తీసుకెళ్ళి ముగ్గురుము వెళ్ళి సరదాగా చూసినట్టు ఉంటుంది, తెచ్చుకున్నట్టు ఉంటుందని అక్కడికి వెళ్ళి తెచ్చుకున్నామండి. బాగుందండి, చాలా మెత్తగా. అసలు నిజంగా ఆవిడ కామెంట్స్ పెట్టారని కాదు కానీ, నిజంగా నా కామెంట్స్ గురించి కాదు కానీ నిజంగానే చాలా, అది ఎలాగంటే చాలా కంఫర్ట్గానండి, చాలా మెత్తగా కంఫర్ట్గా ఉంది. చాలా బాగా అనిపించింది డ్రెస్ అయితేని నాకు. అది బాగుంది, కంఫర్ట్గా ఉందని నేనే 2-3 సార్లు దాన్ని వేసుకుని తిప్పుతూ ఉన్నాను. బాగా అనిపించి. ఆ డ్రెస్ కంఫర్ట్ తనం చూసిన తర్వాత చాలా బాగా అనిపించాక ఆవిడ కామెంట్స్ పెట్టాక నాకు చాలా అనిపించింది. నిజంగానే మన సబ్స్క్రైబర్లు ఏంటి ఎవరైనా సరే గమనించేదానికి చాలా ఆశ్చర్యం అనిపిస్తుందండి. అబ్బా ఈ డ్రెస్ ఎంత కంఫర్ట్గా ఉంది, ఎంత మెత్తగా ఉంది, ఆవిడకి ఎట్లా తెలిసి ఉంటుంది కామెంట్స్ పెట్టారు అనుకున్నాను. అలా తెలిసిపోతూ ఉంటాయి అనుకుంటండి కొన్ని వస్త్రాలు మన ఒంటి పైన ఉన్నవి. చిక్కగా పట్టేశాను అంటారా? చాలా బాగున్నాయండి, కలెక్షన్ అయితే చాలా బాగుంది. ఒకవేళ ట్రై చేయండి, మీకు దగ్గరగా ఉంటే కనుక, అక్కడ అందుబాటులో ఉంటే షాపు కొంచెం దగ్గరగా ఉంటే, మెట్రోలో వెళ్తే దగ్గర అండి, చాలా ఈజీగా ఉంది. నిజంగానే నేను మళ్ళీ వెళ్ళి తెచ్చుకోవాలనుకున్నాను. నాకు ఒక్కదానికి వెళ్ళడానికి రాదు. మా చిట్టుబాబు గారు బిజీ, మా ఫ్రెండ్స్ బిజీ, నాకేమో ఎక్కడెక్కాలో ఎక్కడ దిగాలో తెలీదు. అందుకని ఆగిపోయాను. ట్రై చేయండి, చాలా బాగున్నాయి. ఎండ అండి, ఫుల్ ఎండ. చూసారా ఎలా ఉందో పైన. పని చేస్తున్నప్పుడు మన ఫోకస్ అంతా ఇలా ఒడియాల మీద ఉన్నప్పుడు ఎండ తగిలినా ఏమనిపించదు. తర్వాత తెలుస్తుందండి మనకి, ఇది అయిపోయిన తర్వాత తెలుస్తుంది. మా ఊరు భీమవరం అండి. మా చిట్టుబాబు గారిది ఏ ఊరు అన్నారుగా, ఆయనది కూడా భీమవరమే. మా ఇద్దరిది ఒకటే ఊరు. మా ఇద్దరం ఫ్రెండ్స్, తర్వాత లవర్స్, తర్వాత వైఫ్ అండ్ హస్బెండ్స్, తర్వాత వచ్చేసి మదర్ అండ్ ఫాదర్, పేరెంట్స్. అదండి మా జనరేషన్ అలా తిరిగింది. మా టైం అలాగా అయిందండి, గడిచిపోయింది.
చిట్టిబాబు గారు నేను ఇలాగా తిట్టుకుంటూ కొట్టుకుంటూ గిల్లి గజ్జాలు ఆడుకుంటూ ఇన్ని సంవత్సరాలు నడిపేశాం, 3 పిల్లల్ని కనేసి. ఏమనుకుంటున్నారు చిట్టిబాబు గారు? డాక్టర్ అలాగా షుగర్ లెవెల్ చాలా పెరిగిపోతాయంట అలా తినడం వల్ల. అయితే బ్రేక్ఫాస్ట్ ఆపేసి మామిడి పండు తినండి, లేదంటే డిన్నర్ ఆపేసి మామిడి పండు తినండి. 2 కలిపి తింటే మాత్రం చాలా షుగర్ హై లెవెల్లో పెరిగిపోద్దంట షుగర్. ఎందుకంటే మామిడి పండు షుగరే. బ్యాలెన్స్ ఆపేసాను కదా. రావడం అయితే బాగా వచ్చినాయండి వడియాలు. ఇవి ఎలాగ ఆరుతాయి ఏంటి? ఇంకా పలసగా ఉండాలా, ఈ మాత్రం సిక్కదానం సరిపోతుందా అనేది ఈ వారిన తర్వాత నేను చూసుకుని మళ్ళీ ఇంకో ట్రిప్ పట్టుకున్నప్పుడు ఎక్కువ తక్కువ ఏమైనా ఉన్నా సరే మళ్ళీ ట్రిప్ పట్టినప్పుడు నేను అన్నీ సరి చేసుకుంటానండి. అది ఫస్ట్ టైం, చాలా సంవత్సరాల తర్వాత ఫస్ట్ టైం పట్టానన్నాను కదా. మనకి అది కొంచెం తొందరపాటు, కొంచెం భయము, బిడియం అవన్నీ ఉన్నాయి. అందుకనే కొంచెం చూద్దామండి. ఇంతవరకు అయితే బాగా వచ్చినాయి. ఇదే సేమ్ ప్రాసెస్లో ఇంకా వాటర్ ఎక్కువ పడుతుందా తక్కువ పడుతుందా అనేది చూసుకుని నేను ఆ వారిన తర్వాత మీకు చూపించి నేను కూడా ఎక్కువ తక్కువ ఎలా ఉన్నాయనేది చూసుకుని మళ్ళీ ఇంకో ట్రిప్ పట్టుకున్నాను అనుకోండి, నాకు సరిపోతాయి. చాలా రోజులు వచ్చేస్తాయి, సంవత్సరం దాకా వచ్చేస్తాయి. మధ్యలో ఎలాగ మనం వగేరా యాడ్ చేసుకుంటాం కాబట్టి ఒకటే కాదు చేసుకుంటాం కాబట్టి అవి ఇవి నాకు సరిపోతాయి. కాకపోతే ఇదే సేమ్ ప్రాసెస్లో సగ్గుబియ్యం ఉంటాయి కదండి, సగ్గుబియ్యం కూడా ఇందులో కలుపుకోవచ్చు. అలాగే బియ్యం రవ్వతో కూడా పట్టుకోవచ్చు, బియ్యం రవ్వ సగ్గుబియ్యం కూడా కలిపి పట్టుకోవచ్చు. ఇన్ని రకాలుగా ఉంటాయి వడియాలు అనేవి. చెప్పాను కదండి ముందేని నేను ఎవరికి నచ్చిన పద్ధతిలో వాళ్ళు పట్టుకుంటారు ఇష్టంగా తినేదాన్ని బట్టి అని. నేను ఫస్ట్ టైం మళ్ళీ చాలా సంవత్సరాల తర్వాత ముందుగా పట్టాను కాబట్టి నేను ఈ విధంగా పట్టుకున్నాను సింపుల్గా. కొంచెం మళ్ళీ నెక్స్ట్ సగ్గుబియ్యం యాడ్ చేయటమా లేకపోతే ఇదే కంటిన్యూ చేయటం అనేది మా ఫ్రెండ్ కవిత వస్తానన్నారు. ఆవిడ నేను కలిపి పట్టుకోవాలనుకున్నాము. ఆవిడ కొంచెం పనిపడి రాలేకపోయారు. నేనైతే ఈ విధంగా పట్టేశాను. ఆవిడ మళ్ళీ వచ్చినప్పుడు మధ్యలో ఆవిడ నేను రావడమో మా చిట్టిబాబు గారు ముగ్గురం కలిసి ఏదోలాగా వచ్చినప్పుడు మళ్ళీ పట్టుకుంటానండి. అప్పుడు మళ్ళీ ఇంకోసారి చూపిస్తాను. ఇదండి నా వడియాల ప్రాసెస్. నా వడియాలు ఎంతవరకు మా వడియాల ప్రాసెస్ ఎంతవరకు జరిగినాయి. ఇదండి, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. మన ఫామ్ హౌస్ దగ్గర ఈ ఎండలో చాలా ఎండ అండి. సాయంత్రానికి నాకు తెలిసి తక్కువని ఆరిపోతాయని అనుకుంటున్నాను. ఆరిన తర్వాత వాటిని నేను తీసుకునేటప్పుడు మీకు అన్నీ మళ్ళీ క్లియర్గా చూపిస్తాను. చాలా హ్యాపీగా ఉంది. పని అంతా తొందరగానే అవుతాయి. ఇక్కడ ఉంటే ఇదే హ్యాపీనెస్. ఒక్కో మామిడికాయ పిట్టలైతే చిలకలైతే తినేస్తున్నాయి మా కాయలు. అది కొన్ని తీసుకొని ముగ్గ పెట్టుకుందాం. ఇప్పుడైతే ఇది అయిపోయింది ఇలా.